తలరాతలు రాయటం బ్రహ్మదేవుడి స్కూల్ అయితే వాటిని తిరగ రాయటం నా స్కూల్ అయ్యా. అసలు ఏం జరిగిందంటే, ఇదేంటి ఫోన్ కుడి చెవులో ఉంటే సౌండ్ ఎడం చెవులో వస్తుంది. ఇవాళ మన ఇంట్లో పాదం చెట్టుకి 32 ఆకులు రాలిపోయి. నీ బంధాన్ని శార్థం నీ పిండాకుడు. ఏంటంటే నోరు పారేసుకుంటారు? నిన్ను కాదయ్యో మగడం. ఇక్కడ నా చెవుల్ని చిప్స్ లా కొరుక్కు తినే శాల్తీ ఒకటి దొరికిందిలే. ఆ చెప్పు, ఎందుకు ఫోన్ చేసావో? మన ఇంట్లో నల్ల పిల్లి 4 పిల్లలు పెట్టింది. అందులో 2 మగవి 2 ఆడవి. నా చెవుని కుమ్మరి పురుగులా తినేస్తున్నావురా. నేనా? సారీ, నిన్ను కదయ్యా. చెప్పు తొందరగా, ఎందుకు ఫోన్ చేసావో? మరేం లేదండి, మీ దయ వల్ల కోడలు శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కొత్త కోడలు తెచ్చుకుంటున్నాం. మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. మరి సారీ, శుభకార్యాలకి రాకూడదని చిన్నప్పుడే ఒట్టు పెట్టుకున్నాను. అయ్యయ్యో, కొత్త కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే కాంటాక్ట్ చెయ్యి. మన ఇంటి కప్పులకి బూజు పట్టింది. నీ అబ్బా, బూజు పట్టక కాజు పడుతుంటరా. ప్రపంచంలో అడ్డమైన విషయాలని నా చెవిలో చెప్పిన చెవులోంచి రక్తం కూడా వచ్చేస్త కదంట్రా నిన్ను. ఎవరు? సున్నం జై పాతాళ భైరవి. ఒకటి, 2, 3 ఉన్నాయండి. చెక్ చేద్దాం. ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఐఎమ్ సారీ. ఇది నేను సింహానే. మన ఇంట్లో 2 సింహాలే ఉండాలి. ఈ 3వ సింహం ఎక్కడిది? 2 సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. భూతరాజు, ఏంటి గోలంతా? ఎందుకు వచ్చావు? దొంగతనానికి. నువ్వు దొంగతనానికి వచ్చావా? నేను నమ్మను. చూసావా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పెద్ద ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పను. ఏది కావాలో అదే చెప్తాను. రై, నిజం చెప్పు. తేడా వచ్చిందో చీరేస్తా. నువ్వు చేరేసినా ప్యాంటేసినా నేను చెప్పేది నేను చెప్తాను. చెప్పవయ్యా. గోదావరి నదీ తీరా వెన్నెల వెలుగులో మేం జలకాలాడుతున్నాం. మాకు ఆవిడ దూరంలో 3 దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. ఏది మొన్న వచ్చారు వాళ్ళే కదా? కాదు, వీళ్ళు ఫ్రెష్ బ్యాచ్. వాళ్ళలో కాడ నేను చూసింది. ఇదిగో నువ్వు మధ్య చెప్పను. నువ్వు ఉండరా, నువ్వు చెప్పు. మేమే వాళ్ళ వైపు చూశాము. చూడటం ఏమిటి? తొలి చూపులోనే వాళ్ళను ప్రేమించాము, మోహించాము, కామించాము. వారి వైపు నడక సాగించాము. ఇంతలో వారిలో ఒక ఆమె నా వైపు చూసింది. ఆమె కళ్ళు అగ్నిగోళాలా మండిపోతున్నాయి. ఆమె కళ్ళల్లో నుంచి నిప్పులు కురుస్తున్నాయి. ఒరే తుచ్చమానవుడా, దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తావా? అనుభవించు అని చేతిలో నీళ్లు తీసుకుని నా మీద చల్లేసింది. అంతే, మీ వాకిలి ముందు సింహపు శిలనై పడిపోయాను. అప్పుడు వీడున్నాడే, వీడు సామాన్యుడు కాదు. వీడు కారణ జన్ముడు. వీడు పోయిన జన్మలో గంధర్వుడు, అంతకుముందు జన్మలో యక్షుడు, ఆ పై జన్మలో కింపురుషుడు, అంతకుముందు ఇంద్రుడు. ఉండండి గారు, నా గురించి చెప్పనియండి. చెప్పు, నా గురించి చెప్పు. వీడు సింహం బొమ్మల దగ్గరకు వచ్చాడు. మొదటి సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. రెండో సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. మూడో సింహమైన నా మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. శ్రీరాముడి పాదాలకంత పవరుందో వీడి చేతికంత పవరుంది. వీడి చెయ్యి తగలగానే సింహంగా ఉన్న నేను సింహ పరుణ్ణయ్యాను. నిజంరా మొగుడు అంటే ఇది నిజమా అంటే నేనేం చెప్పేది? నిన్ను అరే చేసే స్తంభాన్ని కట్టేసి కుట్టుకోబోయే స్వామి ఊరక నిన్ను అని టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అరే తాడుదా కొడురా, తాడు తండ్రా మీ అమ్మ కడుపుడు కూడా తాడు తండ్రి. చాలా ఫాస్ట్ గా వచ్చావు. ఈడెవడు రాబాయ్ చెప్పులు సీట్లో పెట్టి డిక్కీలో వాడుకొని వచ్చిండు.
మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో. చిలిపి జారకమ్మా. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో ఇదేనా? లే బోర్డు గీడ పెట్టి పక్కగా ఇలా ఆఫీస్ పెట్టినాం. ఇదే ఆఫీస్, లోపలికి రండి. లేడీస్ బాగా చెప్పారు. ఆగండి. మీకు ఎన్టీ రామారావు తెలుసా? లోపలికి రండి సార్ మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు తెలిసేంటి వస్తా. జూనియరా సీనియరా? తానా వీర సూర కర్ణ తెలుసండి. తెలుసా? అయితే పదండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. కూర్చోరి. థ్యాంక్స్. ఏంటి మీరందరూ కింద కూర్చున్నారండి? సోఫాలో కూర్చోండి, మెత్తగా ఉంది. చెప్పండి సార్, ఏం కావాలి? శ్రీమిత్రలో పార్ట్నర్షిప్ కావాలి, చౌదరితో చెప్పి ఇప్పిస్తారా? లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? నాకు బుజ్జి బుల్లి పెళ్ళం కావాలి. ఏంటి రెండో పెళ్లికేగా? కాదు, మూడో పెళ్లి. మూడోదా? మరి మొదటిద్దరు? మొదటి పెళ్ళం డ్రైవర్ తో లేచిపోయింది. మరి రెండోదో? రెండో పెళ్ళం కూడా సేమ్ డ్రైవర్ తో లేచిపోయింది. అబ్బో, అదేంటి సార్ మొదటి పెళ్ళం లేపుకెళ్ళా కూడా మళ్ళీ వాడినే పనిలో ఎందుకు పెట్టుకున్నారు? రెండో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది మొదటి దాన్ని కూడా ఆడే తీసుకెళ్ళాడని. అవునా? ఇప్పుడు చేసుకునే పోరిని గీళ్ళు లేపుకోవడానికి గ్యారంటీ ఏంటి? ఆ ఛాన్స్ ఇవ్వను. వెయిట్ వెయిట్, మీ అందరికి నేను ఈస్ట్ వెస్ట్ చూపిస్తా. ఇదిగో చూసుకోండి. సార్ మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలా ఉండాలి? మీరేం కష్టపడద్దు, నాకు కావాల్సిన అమ్మాయి నేను సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మీరు సెలెక్ట్ చేసి పెళ్లి చేస్తే చాలు. డ్రైవర్ ఫోటో పెళ్ళైంది అయింది కాబట్టి మీ దగ్గరకు వచ్చా, లేకపోతే నేనే బాంబే వెళ్ళి ఒప్పించాడు కదా. అదేంటండి మేము మాత్రం ఎలా మాట్లాడతాం? మళ్ళీ పెళ్లి బోర్డు ఎందుకు పెట్టారు? మా కాన్సెప్ట్ అది కాదండి. నా కాన్సెప్ట్ ఇదే. అభిషేక్ ని లేపేస్తారు, ఐశ్వర్యాన్ని ఒప్పిస్తారు, అమితాబ్ బచ్చన్ మెప్పిస్తారు. మీరే డిసైడ్ చేసుకోండి. ఆడితే లీడ్ చేసేయండి, మా ఇద్దరిని కలిపి పెళ్లి చేసేయండి. ఏది దొరికింది, ఇదిగో. అయ్యో అది కాదండి. చెక్కు తీసుకోండి, డబ్బులు డ్రా చేసుకోండి, నా పెళ్లి చేసుకోండి. కానీ జరిగిపోవాలా? ఎవరమ్మా పదా? అదే సార్, లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, రైట్ యాంగిల్ లో చార్లె శోభరాజ్, రైట్ మొహదుద్దీన్, బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళకి అది అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళెర్ర చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ, యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతునిస్తాను. వేణు అన్నా, నీకు అదృష్టం గజ్జి కుక్క బట్టలు పట్టిందన్నా. అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. ఆరోగ్యం కాదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం. అదా నార్మల్. ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడ్ లో మ్యారేజ్. రే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్నా. క్రికెట్ లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూ కబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళాని నోరు తెచ్చావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, అన్నా 5 భార్యలు చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ తర్వాత 5. కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్నా, కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా.
చేసుకోవచ్చు అంటవా? అయితే రేపే ఫిక్స్ చేసే. ఓకేనా? అన్నా 5 గుడ్డి నువ్వు చేసుకొని ఎంజాయ్ చేస్తుంటే మాకు జింకిచికి